బట్ హౌ ఫ్రెండ్లీ దే ఆర్ గోయింగ్ టు బి అండి, అది నేను అడిగేది. ఎందుకంటే సువేందు అధికారి గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం అన్నీ వచ్చినాయి, బట్ మీకు ఆ క్యాన్సర్ అది కంటిన్యూ అవుతుంది కదా. లేదు, మీ దగ్గర ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటే పర్సెప్షన్ మార్చడానికి ఎక్కువ టైం తీసుకోదు. ఓకే ఓకే, మీ బ్యూరోక్రసీలో, వెస్ట్ బెంగాల్ బ్యూరోక్రసీలో ఉన్నారు ఇంకా మమతా బెనర్జీ ఉంటారు వాళ్ళు ఎప్పుడు పోరాలు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అభిషేక్ బెనర్జీ ఇంటి మీద సిఐడి రేడ్ జరగబోతున్నా కానీ ఆయన మాయమైపోయాడు అంటే న్యాచురల్ కూడా చెప్పుంటాడు ఇన్ఫర్మేషన్. అది కాదు, ఒక్కసారి ఒక స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్గా ఉన్న చీఫ్ మినిస్టర్ ఉంటే, ఇంత మెజారిటీ ఉన్న పార్టీ ఉంటే ఎవ్వరు వీరిని అడ్డుకోలేరు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో. రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు అంటారు ఓకే ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మేము కలకటాలో పెట్టబోతున్నాం అంటే, కలకటా అంటే వెస్ట్ బెంగాల్లో పెట్టబోతున్నాం. ఇప్పుడు న్యాచురల్ పెట్టుబడి వస్తే 500 కోట్ల 1000 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది నెక్స్ట్ బడ్జెట్, దాని బడ్జెట్ తర్వాత బడ్జెట్. ఇండస్ట్రీస్ రావాల్సి వస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి అంతే చేయొచ్చు. అది కాకుండా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీలు జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వచ్చినప్పుడు, జీసీసీస్ వచ్చినప్పుడు వాళ్ళు గ్లోబల్ లెవెల్లో చూస్తారు కేపబిలిటీ సెంటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ చూడండి నెస్లే పెట్టారు హైదరాబాద్లో. హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ జీసీసీ స్పాట్స్. ఏదో ఓవర్ నైట్ రాలేదు అది. వాళ్ళకి ఏం కావాలి, రోడ్ కావాలి మంచిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లీజ్ కోసం స్పేస్ కావాలి, టాలెంట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, దాని పవర్ సప్లై ఉండాలి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఉండడానికి దగ్గర అకామిడేషన్ ఉండాలి, రీజనబుల్ లెవెల్లో ఉండాలి. ఇదంతా ఉంది. కల్కటాలో ఇప్పుడు కూడా, కల్కటా సిటీలో ప్రైమ్ ఏరియాస్లో 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ లీజ్. మన దగ్గర 100-120 నడుస్తుంది ఇక్కడ హైటెక్ సిటీ వైపు. ఇన్ఫాక్ట్ ఇవాళ ఒక వీడియో వచ్చింది, విల్ కల్కటా బికమ్ ద నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పి చూశాను. అంటే వాళ్ళు మన దగ్గర బెంచ్ మార్క్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్కడున్నాం, 10 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఇక్కడ ఉన్నారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఇక్కడున్న హైదరాబాద్ ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడు. ఓకే, సో ఎట్లా నాకు గుర్తుంది, ముందు మేము టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేము బేగంపేటలో ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండే స్క్వేర్ ఫీట్, 25-30. ఇప్పుడు అక్కడ ఎక్కువ పెరగలేదు అనుకోండి, అక్కడ 60 ఉంటుంది ఇప్పుడు. కానీ దెర్ ఇస్ అన్ ఇంక్రీస్. అదే అట్ ద సేమ్ టైం అన్అఫోర్డబుల్గా చేయకూడదు. హైదరాబాద్ అదే ప్రాబ్లంకి వస్తున్నాం మనం. వీఆర్ మేకింగ్ అన్ అన్అఫోర్డబుల్ ఫర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ ఫ్లాట్ కొనాలంటే ఇంపాసిబుల్. అది దానికోసం బాంబే నుంచి పారిపోయి చాలామంది హైదరాబాద్ వచ్చి కొనుక్కున్నారు ఇనీషియలీ. ఇక్కడ మీకు ఆ టైంలో 80 లక్షలు 85 లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడు అది 1-1.5 అయిపోయింది, కొన్ని కేసులు 2 కోట్లు కూడా అయింది. సో అన్అఫోర్డబుల్ కాకూడదు. అట్ ద సేమ్ టైం అదే బెంగాల్లో వాంచ్ చేస్తున్నారు. మీరు సడన్గా అందరు వచ్చి, బిల్డర్లు అందరూ వచ్చి పెట్టి అంది చేసినప్పుడు అన్అఫోర్డబుల్ చేయకూడదు. సేమ్ టైం ఇట్ షుడ్ బి అఫోర్డబుల్. ఇండస్ట్రీ రావాలి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా బెంగాల్ని పాత ఒక బెంగాల్ అప్పుడున్న ఒక పెద్ద పేరు తీసుకురావాలంటే మన సువేందు అధికారికి చాలా పెద్ద ఒక ఛాలెంజ్ ఉంది. ఆయన చేస్తారు కూడా, దానికి ఆయనకు ఒక ఈ కెపాసిటీ ఉంది, ఆయన చేయడానికి పవర్ ఉంది, ఆయన చేయడానికి చేస్తారు. సపోర్ట్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. సో మొత్తానికి ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ దిశగా వెస్ట్ బెంగాల్ ముందరికి వెళ్తుంది, డెఫినెట్గా వెళ్తుంది. ఎందుకంటే మీరు నెగటివ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మీరు -10 నుంచి స్టార్ట్ చేసి 0కి రావాలి. ఫస్ట్ 0 నుంచి పెరుగుతారు పైకి. ఇది ఛాలెంజ్. ఫస్ట్ -10 నుంచి 0కి రావడమే పెద్ద ఛాలెంజ్ అన్న. ఇంకొక అంశంలోకి వెళ్తే, ఇప్పుడు బిఎస్ఎఫ్ మీద తప్పుడు కథనాలు, రాంగ్ నెరేటివ్ బిల్డింగ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు చూస్తుంటే అది ఆ రాసిన కథనం, మనం చూపిస్తున్న విజువల్స్, వాళ్ళు చెప్తున్న నెరేషన్ నిజమే. కానీ వాస్తవంగా ఏంటి, ఆ తీన్బిగా అవతల ఉన్నవాళ్ళు, ఆ 8 గ్రామాల వాళ్ళు, మేము హిందువులు, మేము భారతదేశంలో కలపండి అని వచ్చి అడగటానికి, బీఎస్ఎఫ్ వాళ్ళు AK-47 పెట్టుకుని కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. వచ్చిన వాళ్ళు చొరబాటుదారులు అలా వచ్చి కేకలేస్తుంటే బీఎస్ఎఫ్ ఏం చేయకుండా నుంచుంది అని చెప్పేసి తప్పుడు కథనాలు వస్తున్నాయి, చాలా ఎక్కువగా వస్తున్నాయి, చూసే ఉంటారు మీరు. ఇది తీన్బిగా ఏరియా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ నడిమిట్లో ఒక డిస్ప్యూటెడ్ ఏరియా. ఎస్, నో మ్యాన్స్ ఐలాండ్ అంటారు. అక్కడ వాళ్ళకి అక్కడున్న ఓటర్ ఐడి ఉంది, ఇక్కడున్న ఓటర్ ఐడి ఉంది. అక్కడి నుంచి రేషన్ తీసుకుంటే అక్కడ రేషన్ ఏమి లేదనుకోండి, మన వైపు నుంచి రేషన్ తీసుకుంటారు. బంగ్లాదేశ్లో మనం సెటిల్ చేసినప్పుడు ఒక ఎన్క్లేవ్ మిగిలిపోయింది, ఇది ఒకటే తీన్బిగా. సో అక్కడున్న ప్రజలు మీరు చెప్పినట్లు వాళ్ళు అంటారు మమ్మల్ని కలుపుకోండి, కానీ బంగ్లాదేశ్ అంటాం మేము ఇంకా సెటిల్ చేయలేదు, ఇది నో మ్యాన్ ల్యాండ్గా ఉండిపోవాలని చెప్పి. మనమేమో ఫెన్సింగ్ వేయాలని ట్రై చేస్తున్నాం అక్కడ. సో దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. లాస్ట్ టైం కూడా జరిగింది, లాస్ట్ ఒక వారం ముందు జరిగింది ఇది. అప్పుడు కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు ఇమీడియట్గా, ఎందుకంటే సర్వే నడుస్తుంది. ఇప్పుడు ఫెన్సింగ్ వేయట్లేదు, ముందు సర్వే చేయాలి కదా. మీ మీ స్టోన్ ఇక్కడ పెట్టాలన్నా, రాయి ఎక్కడ పెట్టాలన్నా, నెక్స్ట్ ఫెన్సింగ్ ఎక్కడ కట్టాలన్నా సర్వే చేస్తున్నారు వాళ్ళు. ఆ సర్వే చేసిన తర్వాతనే టెండర్ ఇస్తారు, టెండర్ పిలుస్తారు, టెండర్ పిలిస్తే దాని కడతారు దాన్ని. సో ఈ
తప్పుడు కథనాలు చేయడంలో చాలా ఈజీ. నేను మళ్ళీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ రిక్వెస్ట్ చేసేదే, మొన్న కూడా చూశాను నేను, నీతి ఆయోగ్ చెప్పారు ఏం బిల్డింగ్లు కట్టకూడదు ఢిల్లీలో, మోదీ గారు ఆస్టరిటీ ప్లాన్ అని చెప్పేసి. వితిన్ హాఫ్ అన్ అవర్ పిఐబి వచ్చి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పు న్యూస్, ఇది ఇట్లాంటి ఏం న్యూస్ లేదని చెప్పి. మోదీ గారే ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ చేశారని చెప్పి CNN News 18 న్యూస్ పబ్లిష్ చేశారు. అది ఇంగ్లీష్ ఛానల్, ఆలోచన తెలుగు కూడా కాదు. దాన్ని మోదీ గారు ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆలోచించి ఒకటి ప్రధానమంత్రి వచ్చి ఫ్యాక్ట్ చెక్ చేయాల్సింది, ఇది అబద్ధం, ఇట్లాంటి ఏ న్యూస్ లేదని. సో మన దగ్గర సెన్సేషన్, ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్లోనే ఇదంతా వస్తుంది వాసుదేవన్ గారు. ఇక్కడ బిలిటిలింగ్ BSF అండ్ అవర్ అది జస్ట్ అజెండా. దట్ ఈస్ అన్ అజెండా. మీరు అర్థం చేసుకోండి, ఇదంతా ఇది ఒక అజెండా ఉంది. మోదీ గారు చాలా వీక్, మోదీ గారు బంగ్లాదేశ్ని ఏం అనట్లేదు, బంగ్లాదేశ్ ఎవడు, వాడు బిచ్చోడు, వాడు వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేస్తాడు, ఏంటి ఇది అని చెప్పేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కన్సిస్టెంట్గా ఉంది. ఇది ఈవెన్ మీరు లాస్ట్ టైం హకీంపూర్ చెక్ పోస్ట్లో కూడా జరిగినప్పుడు, అక్కడ వచ్చిన ప్రజలకు నీళ్ళు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఎవరు చూసారా? నువ్వు వెళ్ళావు అక్కడ? ఇక్కడ కూర్చొని న్యూస్ స్టూడియోలో కూర్చొని న్యూస్ రాయడం, ఎవడో విజువల్ పంపిస్తాడు, ఏదో సెన్సేషన్ న్యూస్ చెప్తాడు. సో ఇక్కడే నేను చాలామంది నిన్న కూడా ఫైనల్ క్రికెట్ చూడడానికి వెళ్ళాను నేను ఒక పబ్లిక్ ప్లేస్లో, చాలామంది వచ్చారు చూడడానికి. సో అక్కడే నాకు 10-15 మంది వచ్చి కలిసి, సురేష్ గారు మీకు వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకు చాలా యూజ్ ఉంటుందండి. ఆలోచించి, దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ ఐదర్ హోమ్ మేకర్స్, మహిళలు, అది కాకుండా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు వచ్చి అంటున్నారు, మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు, ఇన్ఫర్మేషన్ ఇస్ ద కీ, సెన్సేషన్ కాదు. మీరు చెప్పేశారు BSF అని, రేపు మళ్ళీ ఇంకా దాని మీద పడతారు, ఎల్లుండి ఇంకేదో ఉంటుంది. ఈ న్యూస్ ఛానల్ కల్చర్ ఒకటి ఉంది చూడండి, బ్రేకింగ్ న్యూస్ కల్చర్, అది చాలా డేంజరస్. దానికోసం చాలామంది ప్రేక్షకులు మనలాంటి ఇట్లాంటి పాడ్కాస్ట్ చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది చూసిన తర్వాత. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ బార్డర్ గార్డ్ బంగ్లా BGB అంటాం, ఆ BGB వాళ్ళు రిక్షాల్లో వస్తారు వాళ్ళు అక్కడికి, వాడి దగ్గర ఒక వెపన్ ఉండదు, వాడు వచ్చి మన BSFని థ్రెటన్ చేసేట. ఇదంతా ఫేక్ న్యూస్ సార్, చెప్తాను కదా. అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ BSF అండ్ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి ఒక కమాండర్ లెవెల్ మీటింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఫ్లాగ్ మీటింగ్. ఫ్లాగ్ మీటింగ్ ప్రతిరోజు జరుగుతుంది, ఒక్కొక్కసారి వారంలో ఒకసారి జరుగుతుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఉంటుంది, ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ వచ్చారు, ఆ లిస్టు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ లిస్టు చెక్ చేసుకుంటూ వాళ్ళ వైపు పిలిపించుకుంటారు. సెకండ్ టైం మనం పుష్ చేస్తాం వీళ్ళని, వాళ్ళు తీసుకోకపోతే తన్ని అట్లా సైడ్ పంపించాలి ఎర్ర అని చెప్పేసి అక్కడ అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాసిచ్చారు మేము బంగ్లాదేశ్ నుంచి అని చెప్పేసి, వాళ్ళేమో అంగీకరించట్లేదు. దిస్ ఈజ్ ద పొలిటికల్ గేమ్. ఇది మన పాకిస్తాన్ వైపు లేదే. పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ దూరుతారు టెర్రరిస్టులు. ఇప్పుడు టెర్రరిస్ట్ ప్రాబ్లం అయితే స్టార్ట్ కాలేదు ఇక్కడ, కానీ జమైతే ఇస్లాం ఉన్నారు అక్కడ పక్కన. దే ఆర్ నంబర్ 1 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తారు, రేపు మళ్ళీ మన వైపు అక్కడి నుంచి కూడా అటాక్లు మొదలవుతాయి బంగ్లాదేశ్ వైపు నుంచి. దానికి రెడీగా ఉన్నాం, దానికి ఫెన్సింగ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లీస్ట్ ఈ భయం ఒకటి వచ్చింది అక్కడ అందరికీ. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని చెప్పాం, కానీ ఇమ్మీడియట్ పారిపోతున్నారు. ఇప్పుడు చాలామంది దాంట్లో మిగతా స్టేట్స్కి వచ్చారని న్యూస్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2వ 3వ రోజు ఇది చెప్పిన తర్వాత, శుభేందు చెప్పిన తర్వాత, RPF రైల్వే పోలీస్ అంటే GRP అంటారు వాళ్ళు ట్రైన్లు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే ట్రైన్లు చెకింగ్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది దొరికారంట. ఏది మన హైదరాబాద్ వైపు, చెన్నై వైపు, జార్ఖండ్ వైపు వెళ్ళే ట్రైన్స్లో ఎక్కేస్తున్నారంట. వాళ్ళు కూడా ఏదో రోజు పట్టుబడతారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి, మీరు సపరేట్ సెల్ క్రియేట్ చేయండి, వీళ్ళని ట్రాక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? చేయాల్సి వస్తుంది. వీళ్ళకి చేయకపోతే NIA వచ్చేస్తారు అంతే. సార్ చేసే పని అయితే మీకు తెలుసు, హైదరాబాద్లో 3 ఉన్నాయి రోహింగ్యా క్లబ్స్. రోహింగ్యాస్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు డిఫరెంటే, బట్ వాళ్ళని కూడా ఉపేక్షించాలి. రోహింగ్యాస్ అంటే వాళ్ళు రెఫ్యూజీస్. ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్ వచ్చారు మన దగ్గరికి, ఆ చర్చలు ఇది కూడా ఉంటుంది. కానీ ఆయన ఏమంటారు, నేనేం చేయాలి, అది నా టెరిటరీ కాదు, అక్కడున్న మయన్మార్ గవర్నమెంట్ ఒఫిషియలీ కంట్రోల్ చేసేది 21% టెరిటరీ అంతే. మిగిలిన 79% మిగతా వాళ్ళు అక్కడ 10-20 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు, ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటారు. అరాక్కన్ రోహింగ్యా నిన్న ఒక బ్లాస్ట్ జరిగింది, అట్లాంటి ఒక ఏరియాలో బ్లాస్ట్ జరిగి 56 మంది చనిపోయారు నిన్న. దాంట్లో గవర్నమెంట్ సంబంధం లేదు. మన వాళ్ళు ఆల్రెడీ ఎక్కేశారు, మయన్మార్ ప్రెసిడెంట్ ఇక్కడ వచ్చారు, అక్కడ కాల్పులు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిందని. అది ఇన్సర్జెంట్ గ్రూప్లలో చేతిలో నేరే, అక్కడ మయన్మార్ ఆర్మీ లేదు అక్కడ. జాగ్రఫీ కూడా అర్థం కాదు. ARSA కదా సార్ అక్కడ ఉంది, ARSA అరక్కన్ రోహింగ్యా చాలా ఉన్నాయి, 6 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ.
ఓకే. దెర్ ఆర్ మెనీ గ్రూప్స్ దేర్. కిచెన్ ఆర్మీ ఏదేదో ఆర్మీస్ ఉంది, సపరేట్ ఆర్మీలు ఉన్నారు అక్కడ అందరూ. సో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఈ రోహింగ్యాలు. సో దే హ్యావ్ గాట్ యుఎన్స్ హెచ్సిఆర్ కార్డ్స్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీ కార్డ్ ఉంది వాళ్ళ దగ్గర. అది వాళ్ళు వాడుకుంటారు. సో వాళ్ళకు ఒక పర్టికులర్, కానీ మనం ఏ రోజైనా వాళ్ళని పంపించవచ్చు. కరెక్ట్, మీరు చెప్పిన దాంట్లో తప్పలేదు, పంపించాల్సిందే. కానీ యుఎన్ ఏమంటారు, అరే కొంచెం 2 రోజులు ఉంచుకుంటూ మేము చూసుకుంటాం, మేము ఇంకో ఫండింగ్ అదే కదా, ఫండింగ్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళకు నెలకి ఇంత డబ్బులని ఇస్తారు వాళ్ళకి, బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యుఎన్ బాడీ. సో వాళ్ళు డబ్బులు ఇస్తారు బతకడానికి. కానీ మన దగ్గర రేషన్ కార్డు తయారు చేసుకుంటారు ఇప్పుడు దాకా. నేను అనేది అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలకి, నేను పేరు చెప్పను, చార్మినార్, గోల్కొండ పేర్లు చెప్పను, కానీ ఆ పార్టీలకు అనుబంధంగా వాళ్ళు ఆల్రెడీ చేస్తారు. కానీ దీని అందరి మీద నిఘా ఉంది ఇప్పుడు. అమిత్ షా గారు చెప్పారు చూడండి, ప్రతి ఇంట్రూడర్ ఆడ ఎక్కడ రికార్డు తయారు చేసుకున్నా కానీ ఇప్పుడు సైంటిఫికలీ ఏఐ యూజ్ చేసి ట్రాక్ చేస్తున్నారు వీళ్ళని. ఇక్కడ ఫిజికలీ మీరు చెక్ చేయడం చాలా ఇంపాసిబుల్. కానీ వీళ్ళు ఆధార్ కార్డు తయారు చేస్తారు వాసుదేవన్ గారు, దాంట్లో 5% ఆధార్ కార్డు జెన్యున్ ఉంటుంది, అంటే యాక్చువల్ సెంట్రల్ వెళ్ళి తయారు చేసుకుంటారు డబ్బులు ఇచ్చి. ఫేక్ ఆధార్ కార్డ్, కానీ వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన, కానీ వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో స్కూల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఇదంతా వెస్ట్ బెంగాల్లో పెద్దగా ఫ్యాక్టరీ ఉండే, కేరళలో ఉంది పెరుంబావూర్, అక్కడ కూడా పెద్దగా ఫ్యాక్టరీ ఉంది. ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఆధార్ కార్డు తయారు. కానీ దాంట్లో 95% ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉంటుంది. చూడ్డానికి ఆధార్ కార్డు లాగానే ఉంటుంది, 16 డిజిట్లు ఉంటుంది. కానీ మీరు ఒకసారి 16 డిజిట్లు కొట్టండి ఆన్లైన్ అప్రూవల్కి, నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. వాళ్ళ బయోమెట్రిక్ చెక్ చేయండి, బయోమెట్రిక్ ఇస్ నాట్ వ్యాలిడ్ అంట. అట్లాంటి వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి రైల్వే స్టేషన్లో మీరు వీళ్ళని కిందకి దింపి వీళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళు ఉన్నారా, మన డేటాబేస్లో ఉన్నారా లేదా. రైట్, అది జరుగుతుంది. ఇంకా చాలా స్ట్రిక్ట్గా మొదలు కాబోతుంది, ఆల్రెడీ మొదలైంది అనుకోండి, ఇంకా స్ట్రిక్ట్ కాబోతుంది. మన దేశంలో ఒక టైంలో ఎవరు కిరణ్ రిజిజు గారు చెప్పారు పార్లమెంట్లో, 6 కోట్ల మంది ఉన్నారని చెప్పారు, 3 నుంచి 6 కోట్ల మంది. ఇప్పుడు 6 కాదు, ఇప్పుడు 10 కోట్లు కూడా ఉండొచ్చు. ఎవరు? బంగ్లాదేశ్. ఓకే. శశి తరూర్ చెప్పారు ఈ మాట. ఇంకోటి 10 crore ఉన్నారండి ఆయన ఒక ఆర్టికల్ రాసినప్పుడు. వీళ్ళు పంపించేయాల్సిందే, నో సింపతి. సారీ, మేము సుప్రీంకోర్టు చెప్పింది కదా సార్, ఇదేం ధర్మశాల కాదు. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, అక్కడ ట్రైబల్ ఉమెన్ని ముస్లిమ్స్ వచ్చి పెళ్లి చేసుకుంటున్నారని. అది ఎట్లా చేస్తున్నారని అడిగారు. డీజీ పోలీస్ టు ఇన్వెస్టిగేట్, ఇవాళ దాకా ఇన్వెస్టిగేషన్ నడవలేదు. ఎన్ఐఏ టేక్ ఓవర్ చేయాలి ఇదంతా. బిగ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చుతున్నారు. దానికి కమిషన్ కూడా అపాయింట్ చేశారు యూనియన్ గవర్నమెంట్. కమిటీ సుప్రీంకోర్టు జడ్జితో ఒకరిని అపాయింట్ చేశారు, ఇద్దరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, అండ్ డాక్టర్ షామికా రవి. వీళ్ళందరూ 1 సంవత్సరం టైం ఇచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేసి ఒక్కొక్క జిల్లాగా వెళ్తారు వాళ్ళు. ఇక్కడ ఈ పాపులేషన్ 1960s ఇది ఉండే, హిందువులు ఇంతమంది ఉండే, ముస్లిమ్స్ ఉండే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మన ఒక డిస్కషన్లో నంబర్స్ కూడా ఇచ్చాను. డెఫినెట్గా యూ కెన్ మేక్అవుట్. 16% పాపులేషన్ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ఏరియాలో 64% ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు. ఓకే, ఎట్లా చేశారు? అది ఎలా 16%, 66% ఎట్లా అవుతుంది? యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ. దీనికి ఇప్పుడు దాకా సపోర్ట్, దానికోసం మమతా బెనర్జీ ఇంత కష్టపడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళారు, స్టాలిన్ వెళ్ళారు, పినరాయి విజయన్ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళింది కారణం ఇది, వీళ్ళ ఓట్ బ్యాంక్ అది. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకున్నారు, ఒక్కొక్కరిని బట్టి పంపించేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.